ఓకే, గొర్రె పురాణం ట్రైలర్ వచ్చిందనమాట సుహాస్ గారిది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అని చెప్పలేను, చూద్దాం ఎలా ఉంటుందో. ఐ వాజ్ ఎక్సైటెడ్ ఫర్ జనక అయితే కనుక, అది పోస్ట్పోన్ అయిపోయింది October 12th నాటికి. సో ఫస్ట్ అయితే ఈ ట్రైలర్ చూద్దాం, తర్వాత హైప్ అయితే పెంచేసుకుందాం అనిపిస్తుంది నాకైతే మాత్రం. వెళ్తా, ఈ సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది నాకు ఎందుకో. సో యా మ్యాన్, లెట్స్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ గొర్రె పురాణం ట్రైలర్. నా పేరు రామ్ అలియాసేస్. గొర్రె జైలు ఉండడం ఏంది, ఆడికెళ్ళి తప్పించుకోవడం ఏంది, ఇదంతా మీకు వింతగా ఉంది కదా. రోజు మీరు చూసే వాట్సాప్లలో వింత వీడియోల కంటే విచిత్రమైతే కాదు. గొర్రె రక్షక కథ 300 కిలోమీటర్ దూరంలో ముగ్గురు మధ్యలో మొదలైంది. మా గుళ్ళో కళ్ళు తాగి మా దగ్గర జట్కా ఇచ్చింది, తిరిగిచ్చే ప్రసక్తే లేదు. ఓకే, हमारे पास फूल खरीदते हो, अब अपने भगवान के पास रखते हो, वो भगवान और फूल हमारा होता है क्या? ఓహో ఓకే. మా కోడిపెట్ట మీ ఇంటికి వచ్చి గుడ్డు పెడితే గుడ్డును మింగిర్రు, దాన్ని చంపి మింగిర్రు. అది కరెక్ట్ అయినప్పుడు ఇది కరెక్ట్ కాదా రఫీక్? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఒక గ్రామంలో 2 మతాల మధ్య చిచ్చు పెట్టింది గొర్రె. గొర్రె మీద కేసా? ఎవడా కేసు పెట్టిన గొర్రె? ఓకే, జైల్లో పెట్టిన గొర్రె రాత్రంతా పడుకోలేదు. ఆ గొర్రెని నాకు బలివ్వకపోతే మన పాయింట్ ఏంటి ఇప్పుడు? గొర్రె గురించి మాట్లాడే మనిషి పురాణాలు తీసుకొస్తారు మీరు. ఓకే. గొర్రె అంటే ఏంటో పేరు తెలుసా మీకు? యేసు. పిఏ పాలండి. మనం బతకడం కోసం వాటిని చంపేయచ్చు, మనది ఆకలి. మరి అవి బతకడం కోసం మనల్ని చంపేస్తే అది ఆత్మరక్షణే కదా సార్. ఓకే, న్యూస్ ఇస్ నాన్ సెన్స్ నాన్న. గజిబిజి ఉంది. అడగండి సార్, కష్టం ఏంటో అడగండి, చెప్పేస్తా. నేను మన ఊరు పేరు టీవీలో వచ్చేటట్టు చేస్తా. అంటే నువ్వు కూడా యాక్సిడెంట్ లో పోతావు బావా? ఓకే, ఒకటే చెప్తా, నాకు ఇది చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే, సుహాస్ గారు స్టార్టింగ్లో ఆయన సినిమాలో హీరోలు చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో ఈ సినిమా కూడా ఓకే చేసినట్టున్నారు. సో అది జరుగుతూ మధ్యలో అయిపోయి జరుగుతూ లాస్ట్కి వెన్ హీ బికేమ్ వాట్ ఈస్ ఏ గుడ్ యాక్టర్ అండ్ ఎవ్రీథింగ్, వెల్ నోన్ యాక్టర్, ద రిలీజింగ్ ఇట్, అది సిచ్యువేషన్ నాకు అనిపిస్తుంది అన్నట్టు. ఈ సినిమాలో ముఖ్యంగా బజ్ కూడా ఎక్కువ లేదు. ట్రైలర్ చూసినంతసేపు కూడా లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ అర్థమవుతుంది, చాలా లో బడ్జెట్ ఆ టైంలో చేశారని చెప్పేసి. మ్యూజిక్ కానీ అంతా ఏమనిపించట్లేదు, సేమ్ డబ్బింగ్ అంతా ఏదో చేసారు అన్నట్టు చేస్తున్నారు అంతే. సో యా, నాకు అట్లా అనిపిస్తుంది, పెద్దగా ఏమనిపించట్లేదు. చూద్దాం, నిజంగానే ప్రీమియర్ పడితే ప్రీమియర్కి వెళ్తా. సో చూడాలి ఎట్లుంటుందో. నాకైతే మాత్రం యావరేజ్ అనిపించింది, యావరేజ్ కూడా లేదు, ఏం లేదు, నొల్ల అనిపించింది. అట్లా ఒక గొర్రె లైక్ జనరల్గా ఉంది. ప్రతి ఇంట్లో మట్టి క్వాలిటీ సుహాస్ క్యారెక్టర్తో ఏం జరిగింది అనేది జనరల్గా ఉంటుందని అనిపిస్తుంది. ఏమి పెద్దగా ఏమనిపించలేదు. సో చూద్దాం ఎట్లా ఉంటుందో. సో నేనైతే మాత్రం జనక అయితే గనక కోసం వెయిటింగ్. నిజంగా ట్రైలర్ చాలా బాగా నచ్చింది. సో చూడాలి ఎట్లుంటుందో. అండ్ యా, మీ థాట్స్ ఏంటి అసలు గొర్రె పురాణం మీద? నాకైతే మాత్రం అట్లా అనిపించింది. ఎట్లా అంటే, మనకి విజయ్ దేవరకొండ ఫస్ట్ మనకి అర్జున్ రెడ్డి రిలీజ్ అయిన తర్వాత, ద్వారకా వన్ వచ్చిన తర్వాత ఒక చిన్న సినిమా వచ్చింది. ఒక 4 ఏళ్ల ముందు నేను సైన్ చేసి యాక్ట్ చేసిన సినిమా ఆగిపోయిన తర్వాత, నేను ఇప్పుడు మళ్ళీ పెద్ద హీరో అయిన తర్వాత ఆ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. దాన్ని నేను ప్రమోట్ చేయట్లేదు, సంథింగ్ ఏదో చెప్పేసి ఒక ట్వీట్ వేసినాను. సో అట్లాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇది అనుకుంటున్నా. లేదా మొన్న రిలీజ్ చేసినంటే అతి తక్కువ బడ్జెట్లో చాలా మినిమల్గా తీసినట్టు అనిపిస్తుంది సినిమా. సో అట్లే ఉంటుంది అనిపిస్తుంది. మీ థాట్స్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. యా మ్యాన్, చూస్తా, నేనైతే మాత్రం ట్రై చేస్తా. మీ థాట్స్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అంతవరకు నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తా. ఐ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.